నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే పేరేదైనా ఇప్పటి వాళ్లకు ఇది జస్ట్ ఒక పబ్లిక్ హాలిడే. ఒకరోజు స్కూల్లో, కార్యాలయంలో, పార్టీ ఆఫీసులో జరుపుకునే సెలబ్రేషన్. చాక్లెట్లు, కేక్లు పంచి కల్చరల్ యాక్టివిటీస్, స్పీచ్లతో హడావిడి చేయడం మామూలే. కానీ ఇండిపెండెన్స్ డే అసలు అర్థం అది కాదు. బానిస బతుకుల నుంచి విముక్తి కోసం యావత్ దేశం చేసిన పోరాటం. విదేశీ వలస సామ్రాజ్యవాద శక్తులకు మా భూమిపై పెత్తనమేంటని ప్రశ్నించిన గళాల ఫలితం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి 77 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేశం ముందున్న సవాళ్లేంటి? ఒకసారి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందరో త్యాగధనులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తరువాత భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం సిద్ధించింది. సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో భారతదేశం చాలా కోల్పోయింది. చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన భారత్ వాస్తవంలో మాత్రం చాలా వెనుకబాటుకు గురైంది. ఇంకా వెనుకబాటు కొనసాగుతూనే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలు మనకు ఏమీ మిగల్చలేదు. మన దేశాన్ని సర్వం దోచుకున్నారు, అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అయినప్పటికీ మన వాళ్ళు ఏమాత్రం కుంగిపోలేదు. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలిపారు. 77 ఏళ్లుగా పడుతూ లేస్తూనే విద్య, శాస్త్ర సాంకేతికత, వ్యవసాయం, పారిశ్రామికం, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వస్తున్నాం. అయినా ఇంకా చాలా సాధించాల్సిందే ఉంది. ప్రతి రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందడుగు వేస్తోంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి చెర నుంచి భారతావని విముక్తమైంది. స్వాతంత్ర్యం సిద్ధించిందే గాని దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే సందిగ్ధ వాతావరణమే కొన్నేళ్ల పాటు సాగింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులు మళ్లీ మొదటి అడుగు నుంచి వెయ్యాల్సిన పరిస్థితి. సంపద లేదు, వనరులు దోపిడీకి గురయ్యాయి. సామాజికంగా లింగ వర్ణ అసమానత్వమే రాజ్యమేలుతూ వచ్చింది. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. ఆహారం కొరత, ఆకలి కేకలు, దీనికి తోడు పెరుగుతున్న జనాభా. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో హరిత విప్లవాన్ని 1967లో తీసుకొచ్చారు. కొత్త రకం వ్యవసాయ విధానంతో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇలా ఒక్కో రంగాన్ని రిపేరు చేసుకుంటూ వెళ్లడం మినహా చేయగలిగింది ఇంకేం లేదనే పరిస్థితి. దాని ఫలితమే ఇవాళ బియ్యం, గోధుమలు, చెరకు, పప్పు ధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో దేశం ముందు వరుసలో ఉంది. ఇది ఏ ఒక్కరి కష్టమో కాదు, మన రైతన్న చెమటోడ్చి చేసిన కష్టం. ఆనాటి పాలకులు అందించిన వెన్నుదన్ను. స్వాతంత్ర్యం తరువాత దేశం ఆర్థికంగా చితికిపోయింది. శతాబ్దాల తెల్లదొరల పాలన ఫలితంగా నిరక్షరాస్యత, లంచగొండితనం, పేదరికం, లింగ వివక్ష, అంటరానితనం, కులమత వర్గ భేదాలు ఇలా ఎటు చూసినా సందిగ్ధ కాలమే రాజ్యమేలింది. 1947లో దేశ జీడీపీ 2.7 లక్షల కోట్లు. ఇది ప్రపంచ జీడీపీలో కేవలం 3% మాత్రమే. కానీ 1965 హరిత విప్లవం తరువాత వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, పారిశ్రామిక రంగంలో తెచ్చిన ప్రగతి కారణంగా 1978, 1979 మధ్య రికార్డు స్థాయిలో 131 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అలా వ్యవసాయాధారిత దేశమైన భారత్ వైపు ఇతర దేశాలు చూడటం మొదలుపెట్టాయి. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, లేదు 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావాలన్న లక్ష్యాలు
గొప్పగా నిర్దేశించుకుంటున్నాం. వాటిని చేరుకోవటంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇటు ప్రజల్లో పెంచే దిశగా, పాలకుల్లో కూడా వచ్చే దిశగా ప్రయత్నాలు సాగితేనే ఇవాళ సక్సెస్ అనేది సాధ్యమవుతుందన్నమాట. ఎంఎస్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల కృషి, గ్రీన్ రెవల్యూషన్ రాకుంటే దేశం మరో 100 ఏళ్లు వెనక్కి వెళ్లుండేదేమో. హరిత విప్లవ ఫలితాలు అన్ని రంగాలపైనా పడ్డాయి. పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవడంతో ఒక దేశం ముందు మనం చేతులు చాచి అడుక్కునే పరిస్థితులు లేకుండా గడ్డన పడ్డాం. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి. ఇప్పుడు దేశ జీడిపి 7.3%గా 173 లక్షల కోట్లు, 8% గ్లోబల్ జీడిపి షేర్తో పరుగులు పెడుతోంది. గత 10-15 ఏళ్లలో పరిశ్రమలు చాలా వేగంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా స్టార్టప్లు వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు చేరుకున్నాయంటే ప్రపంచంతో మనం పడుతున్న పోటీని అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగాన్ని ఎంతో కొంత తగ్గించడంలో ఇది కీలకమైంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని బదిలి వెళ్ళినప్పుడు అఖండ భారతావని ముక్కులుగా ఉంది. అభివృద్ధి లేదు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో సాంకేతికత అనేది లేకపోతే దేశ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని నాటి పాలకులు భావించారు. మొదట్లో విదేశీ సంస్థల సహకారంతో అటు రక్షణ రంగాన్ని, ఇటు శాస్త్ర సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి గల దేశాల్లో ముందున్నాం. ఆకాశమే హద్దుగా చంద్రునిపైకి మన సొంత కష్టంతో రాకెట్లను పంపే స్థాయికి చేరుకున్నాం. స్వాతంత్ర్యానంతరం చరిత్ర పునరావృతం కాకుండా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయాయి. దేశంలో విచ్ఛిన్నమైన రాజ్యాలన్నీ కలిశాయి. మన పాలకులు అప్పట్నుంచే రక్షణ రంగంపై దృష్టి పెంచారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి కూడా దేశంలో సైనిక వ్యవస్థ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా, ఆ తరువాత నేషనల్ ఆర్మీ ఆఫ్ ఇండియాగా మారింది. 1949 తరువాత బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ బుచర్ నుంచి సైనిక శక్తి బదిలీ అయింది. అలా ఇండియన్ ఆర్మీ రూపాంతరం చెందింది. ఇప్పుడు 14 లక్షల మంది త్రివిధ దళాల్లో దేశం కోసం సేవ చేస్తున్నారు. (1947) తరువాత మెల్లగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతమైంది. ఆ వెంటనే 1954లో అటామిక్ ఎనర్జీ ప్రోగ్రాంను ప్రారంభించింది భారత్. 1974లో మొదటి అణు పరీక్ష స్మైలింగ్ బుద్ధాను నిర్వహించింది. 5 అణుశక్తి దేశాల జాబితాలో చేరింది. 1965, 1971లో భారత్ పాక్ యుద్ధాలు జరిగాయి. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. 1962లో సరిహద్దుల్లో చైనా దురాక్రమణల్ని తిప్పికొడుతూ భారత సైన్యం పోరాడింది. ఇండియన్ ఆర్మీ అంటే కేవలం యుద్ధాలే కాదు, దేశంలో అశాంతి, విపత్తులను ఎదుర్కోవడంలోనూ ముందుంటుంది. అంతెందుకు, దేశంలో రీసెంట్ గా కేరళ, వయనాడ్ లాంటి ప్రకృతి విపత్తులో కూడా సమర్థవంతంగా సహాయక చర్యలు అందించగలిగామంటే అది మన త్రివిధ దళాల పుణ్యమే. తమ శక్తియుక్తులన్నీ పెట్టి దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు సైనికులు. వారికి ఎన్నిసార్లు సెల్యూట్ చేసినా తక్కువే. 70 సంవత్సరాల్లో ఎన్నో యుద్ధాలు, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఆగస్టు 15 నుంచి పాకిస్తాన్తో శత్రుత్వం, పాకిస్తాన్కి ఇతర దేశాలు సపోర్ట్ చేయటం, ఇవన్నీ తట్టుకుని మళ్ళీ చైనీస్ కూడా ఎంత పెద్ద దేశం 61 నుంచి మనకి తగ్గలేని శత్రుత్వం, మన సీమాల మీద 5 లక్షల మంది సైనికులు పర్మనెంట్గా ఉండటం, యుద్ధానికి ఉండటం, 2 పక్కల యుద్ధం, 2 ఫ్రంట్ అన్నీ తట్టుకుని వస్తూ ఉండగా దేశంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్, అరాచకం తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ తట్టుకున్నాం. విశేషంగా ఏంటంటే రాజకీయంలో ఏ ప్రధానమంత్రి ఉండదా, ముఖ్యమంత్రులు ఎవరు ఉండదా, అందరూ భారతదేశం ముందరకెళ్ళాలి, భారతదేశం మీద పేట్రియాట్స్, దేశభక్తులు ఎవరూ కాదంటానికి మాత్రం వీల్లేదు. 2 పక్కల యుద్ధం, 2 ఫ్రంట్ అన్నీ తట్టుకుని వస్తూ ఉండగా దేశంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్, అరాచకం తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ తట్టుకున్నాం.
విశేషంగా ఏంటంటే రాజకీయంలో ఏ ప్రధానమంత్రి ఉండదా, ముఖ్యమంత్రులు ఎవరు ఉండదా, అందరూ భారతదేశం మొదలుకెళ్ళాలి, భారతదేశం మీద పేట్రియాట్స్ దేశభక్తులు ఎవరూ కాదంటానికి మాత్రం వీల్లేదు. దేశంలో ఆర్మీ తరువాత రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలపై 1947 తొలినాళ్ల నుంచే దృష్టి పెట్టారు. అందుకే ఐఐటి, ఐఐఎస్సి లాంటి ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలను 1950లోనే స్థాపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. 1975లో భారతదేశం తన మొదటి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది. నాటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాకేష్ శర్మ 1986లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ స్వదేశీ సాంకేతికత ఆధారిత ప్రయోగ వాహనాలు తయారు చేస్తున్నారు. 2008లో భారతదేశం పిఎస్ఎల్వి C9 ద్వారా ఒకే మిషన్లో 10 ఉపగ్రహాలను కక్షలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది. మంగళ్యాన్ ప్రాజెక్టుతో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపైకి చంద్రయాన్ వంటి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. గతేడాది చంద్రయాన్ 3తో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టి ప్రపంచ దేశాలకు మన పరిశోధనా రంగం శక్తి సామర్థ్యాలను తెలియజేసింది. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన వెంటనే ఆదిత్య L1 ద్వారా సూర్యునిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది ఇస్రో. మన రాకెట్ల ద్వారా విదేశీ ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపి వాణిజ్యపరంగాను బలోపేతం అవుతున్న దశలో ఉన్నాం. అమెరికా, రష్యా, చైనా, జపాన్తో పోల్చితే సాంకేతిక రంగంలో చాలా ఆలస్యంగా పురోగతి సాధించాం. కానీ ఎక్కడా ఆగిపోలేదు. ఆకాశమే హద్దుగా సాగుతున్నాం. 2047 వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఇవాళ డాక్యుమెంట్స్ రూపొందించారు, పాలసీలు రూపొందించారు, రేపొద్దున ఇస్తున్నారు. వాటి ఇంప్లిమెంటేషన్లో లోపాలను సరిదిద్దండి. ముందు మనలో ఉన్నటువంటి లోపాలను మీరు గనక అధిగమిస్తేనే మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోగలమన్నమాట. స్వాతంత్ర్యం తరువాత దేశంలో మౌలిక వసతుల అభివృద్ధితో పోల్చితే గత 20 ఏళ్లలోనే వేగం మరింత పుంజుకుందనే చెప్పాలి. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి పలు పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. అలా గ్రామీణ జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. పేదరికంతో పాటు ఆర్థిక అసమానతల్ని తొలగించే చర్యల్ని మన పాలకులు, ప్రభుత్వాలు చేపట్టడంతోనే ఈ ప్రగతి సాధ్యమైంది. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయం రంగమేదైనా భారతదేశం బ్రాండ్ ఇప్పుడు ప్రపంచానికి అమూల్యం. ఇక్కడి విద్యార్థులు విదేశాల్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడి వైద్యులు ప్రపంచానికి ధన్వంతులయ్యారు. ఇక్కడి వ్యాపారవేత్తలు వరల్డ్ను ఏలుతున్నారు. భారతీయ మూలాలున్న పొలిటీషియన్స్ అగ్రదేశాల్లో అగ్రతాంబూలం అందుకుంటున్నారు. ఇది మనం పలు రంగాల్లో సాధించిన ప్రగతికి మచ్చు తొనుకులు. భారతదేశ అభివృద్ధికి విద్య కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. బ్రిటిష్ పాలనకు సౌలభ్యం కోసం దేశంలో అప్పట్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. మన నాయకులు స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రజల్లో చైతన్యం తేవడానికి విద్యా వ్యవస్థను పటిష్టం చేశారు. విద్యకు ప్రాధాన్యత పెంచడం ద్వారా అక్షరాస్యత పెరిగింది. ఇది 1947 తరువాత కూడా కొనసాగింది. ప్రభుత్వమే పాఠశాలల్ని నడపడం మొదలుపెట్టింది. దేశంలో చదువుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వయోజన విద్యా విధానం సత్ఫలితాలను సాధించగలిగింది. అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను విద్యా హక్కు చట్టం 2010లో తీసుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 73% అక్షరాస్యత ఉంది. ఇప్పుడిది 100% అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తోంది. విద్యా వ్యవస్థ, బోధనా విధానంలో ప్రభుత్వాలు చాలా మార్పులు తీసుకొచ్చాయి. థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్కు పెద్దపీట వేస్తున్నాయి. ఒత్తిడితో కాకుండా ప్రపంచంలో మార్పులను అర్థం చేసుకునే జ్ఞానం అవసరమంటున్నాయి. టాలెంట్ ఉన్న వారికి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తీర్చిదిద్దారు.
కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి తప్పనిసరైంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం. భారతదేశ విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. వారి మేధో శక్తిని ప్రపంచం వినియోగించుకుంటోందంటే అది 77 ఏళ్ల కృషి ఫలితమే. వైద్య సేవల్లో ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి భారత్ చేరింది. భారత్కు చెందిన నిపుణులైన వైద్యులకు ప్రపంచ దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. మన దేశంలోని ఎన్నో మెడిసిన్ కంపెనీలు ప్రపంచ దేశాలకు సేవలందిస్తున్నాయి. ఎంతో మంది డాక్టర్లు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటున్నారు. 1994లో ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారతదేశంలోనే నమోదయ్యాయి. అయితే 2 దశాబ్దాల్లోనే భారతదేశం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. పోలియోను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు దేశంలో ప్రజల ఆయుర్దాయంను పెరిగేలా చేసింది. కొన్ని వ్యాధులకు ఇండియాలోనే మెడిసిన్ కనిపెట్టాం. కరోనా లాంటి విపత్తు సమయంలో ప్రపంచానికి మన దేశం దిక్సూచిగా మారింది. కరోనా మందు కనిపెట్టి యావత్ దేశ ప్రజలకు టీకా ఇవ్వడంతో పాటు ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసి ఔరా అనిపించుకుంది భారత్. పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన మార్పులను మన దేశం బాగా అందిపుచ్చుకుంది. నాటి బ్రిటిష్ పాలకులు దేశం వదిలి వెళ్లినా వారు స్థాపించిన పరిశ్రమలు, సాంకేతిక సాధనాల వినియోగాన్ని నేర్చుకున్న భారతీయులు తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తులను ఇవ్వడం ప్రారంభించారు. కొత్త పరిశ్రమలు, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రపంచానికి తమ బ్రాండ్లను పరిచయం చేయడంలో ముందున్నారిప్పుడు. స్టార్టప్ కంపెనీలు గత దశాబ్ద కాలంలో బాగా పెరిగాయి. వీటితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. విదేశాల్లోనూ మన వ్యాపారుల హవా ఏ రేంజ్లో ఉందంటే ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీకే ఇప్పుడు మన దేశానికి చెందిన సంజీవ్ మెహతా యజమాని. రాజకీయాల్లోనూ ప్రపంచాన్ని శాసిస్తున్నారు మనవాళ్లు. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్కు మొన్నటి వరకు ప్రధానిగా పనిచేసింది ఇండియా మూలాలున్న రిషి సునాక్. అంతెందుకు, భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. దట్ ఈజ్ ఇండియా పవర్. ఒకప్పుడు భారత్ పరాయి పాలనలో మగ్గింది. ఇప్పుడు 77 ఏళ్ల ఇండిపెండెన్స్ ఇండియా ప్రపంచ దేశాలతో పోటీ పడి నెగ్గుతోంది. పారిశ్రామిక, సాంకేతికంగానే కాదు, టెక్నాలజీ, క్రీడలు, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్ అన్నింట్లోనూ ప్రపంచ అగ్రదేశాలకు ఇండియా ఇప్పుడు సవాల్ విసురుతున్న దేశం. 7.5 దశాబ్దాల అనుభవంతో పడిలేచిన కెరటంలా రాకెట్ వేగంతో ప్రగతి పరుగులు పెడుతోంది స్వతంత్ర భారతం. పారిశ్రామికంగా, సాంకేతికంగా దూసుకెళ్తున్న భారతదేశం రాజకీయంగానూ బలమైన శక్తిగా ఎదిగింది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు చెల్లుచీటీ రాసి సరికొత్త చట్టాలను తీసుకొచ్చింది. లింగ వివక్షకు తావు లేకుండా మహిళలకు అగ్రతాంబూలమిచ్చింది ఇండియా. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. దీని ద్వారా చట్టసభల్లో 33% మహిళలకు సీట్లు కేటాయిస్తారు. స్వతంత్ర భారతావని ఆవిర్భావం తరువాత జమ్మూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయింది. ప్రజాస్వామ్య భారత్లో అన్ని రాష్ట్రాలు సమానమేనని చాటింది. ఒకప్పుడు ఎడ్ల బండ్ల ప్రయాణాల నుంచి ఇప్పుడు సామాన్యుడు కూడా విమానమెక్కే రోజు వరకు జర్నీ మారింది. భారీ ఎత్తున హైవేలు, మెట్రో రైళ్లు, హైస్పీడ్ రైళ్లు, అండర్ వాటర్ రైళ్లు, 5G నెట్వర్క్ సదుపాయాలు, స్పేస్ టూరిజం, ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది ఇండియా. పెద్ద జనాభాకి ఎన్నో తట్టుకొని వస్తున్నాం కాబట్టి మనం ఆనందపడవచ్చు. మనం కోరది ఏదైతే ఫ్యూచర్ కూడా ఇలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్సెస్గా వెళ్ళకూడదు. అన్నిటికంటే ముఖ్యం ఇందాక చెప్పింది, దేశం పాడవకుండా చీలిపోకుండా చూసేరు మన పెద్దలు. అదే కాకుండా ఆర్థిక వ్యవస్థను ఖర్చు చేయకుండా ఎక్సెస్, ఎక్కువ ధర పెరుగుదల, ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ప్రింట్ చేసేయటం, పాస్ చేయటం ఏ గవర్నమెంట్ చేయలేదు. ఆ జాగ్రత్త ఉన్నది కాబట్టి భారతదేశంలో ఈవేళ మనం తిరిగి వెనక చూస్తే మనం చాలా మంచి పరిస్థితిలో ఉన్నాం. దేశం అది చాలా ఆనందపడి గర్వపడే పరిస్థితి మొత్తం భారతదేశానికి గ్యారంటీగా ఉన్నది. క్రీడలు, ఎంటర్టైన్మెంట్లోనూ భారత్ తగ్గేదే లేదంటోంది. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్,
ఫుట్బాల్ ఇలా క్రీడల్లో ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతూ పోటీగా నిలుస్తూ సాగుతోంది. ప్రాంతీయ సినిమాల నుంచి పాన్ ఇండియా మూవీలు, ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టగలిగే సత్తా ఉన్న సినిమాలు, అంతర్జాతీయ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నటులు, ఇలా చెప్పుకుంటూ పోతే ట్రెండ్ సెట్ చేస్తోంది ట్రెమెండస్ ఇండియా. ఈ వేగం మరింత పెరగాలి. ప్రపంచ దేశాలన్నింటిలోకి మన దేశం నంబర్ 1 గా ఎదగాలి. ఇండియా అంటే విశ్వగురువని చాటాలి. ఆ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. దట్ ఈజ్ భారత్, ది అన్స్టాపబుల్ ఇండియా.